ఆలు చికెన్ డ్రమ్స్ కొత్తగా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. సో నేను మంచిగా వస్తాయో రావో అనుకుంటూ చేసి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. సో పిల్లలు ఇలాగా అడిగినప్పుడైతే ఇలాగా చికెన్కి బదులుగా ఇలాగా ఆలుతో అయితే ప్రిపేర్ చేసి ఇవ్వండి, చాలా బాగుంటుంది. సో నేనైతే ఇలాగ ఒక 10 ఆలునైతే తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు మంచిగా బాయిల్ చేసుకున్నా. సో వీటికైతే పీల్ తీయడానికైతే ఇలాగ వాటర్ వేసుకొని కూల్ వాటర్ ఇలా మంచిగా పీల్ తీసేసుకొని మొత్తాన్ని అయితే స్మాష్ చేసుకోవాలి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కనుక నేనైతే ఒక 3 ఆలుని తీసుకొని ఇలాగా మంచిగా కట్ చేసేసుకున్నాను అనమాట. దీనిలోకి సరిపడినంత కొంచెం సాల్ట్ని, కొంచెం పసుపు, కారం, గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీకు నచ్చితే మాత్రము కొంచెం ఎక్కువ కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఇలా నేనైతే హాఫ్ కొత్తిమీరని యాడ్ చేసుకొని కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకొని మంచిగా ఇలాగైతే మొత్తాన్ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇంకొక బౌల్లోకి అయితే ఇలాగైతే నేను 2 కప్స్ వరకు మైదాని, కొంచెం సాల్ట్ వేసేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మంచిగా ఇలా ముద్ద కట్టేంత వరకు కలుపుకోవాలి. ఇలా ముద్ద కట్టుకునేంత వరకు కలుపుకుంటే పిండి సాఫ్ట్గా ఉంటుంది. కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీని ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ ప్యాటర్న్లో చపాతీ ముద్దలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుని మళ్ళీ తర్వాత తీసిన తర్వాత ఇంకొక 10 నిమిషాల పాటు మంచిగా ఇలాగా మర్దన చేసేసుకొని ఒక 2 పీసెస్కి అయితే ఇలాగా ఈక్వల్గా చేసేసుకున్నాను అనమాట. సో ఇలా చేసుకొని మనం చపాతీకి ఎలా రుద్దుకుంటామో అలాగే మంచిగా మొత్తం పెద్ద చపాతీలాగైతే రుద్దేసుకోవాలన్నమాట. దీనిలోకి అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ స్టఫ్ని కూడా మొత్తాన్ని అయితే పెట్టేసుకోవాలి. స్టఫ్ని అయితే ఇలాగా ఒక 1 సైడ్ మాత్రం ఇలా మంచిగా అయితే పరిచేసుకొని ఒక హాఫ్ సైడ్ మాత్రం ఇలాగైతే స్టఫ్ మొత్తాన్ని పెట్టేసుకొని 1 సైడ్ అయితే ఇలాగా స్టఫ్ మొత్తాన్ని పెట్టేసుకొని మంచిగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ మిగిలిన పార్ట్ అయితే దాని మీదకైతే ఇలా వేసేసి సో దాన్ని అయితే ఇలా చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోవాలి. సో మనం నైఫ్తో ఇలా ఎడ్జెస్ని కూడా మంచిగా అయితే తీసేసేసి సో ఇలా ఈక్వల్ పార్ట్స్ లాగా అయితే చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకైతే ఆలు డ్రమ్స్ అనేవి మంచిగా వస్తాయి అన్నమాట, చికెన్ డ్రమ్స్ లాగా. సో ఆ షేప్ ఇచ్చుకోవడం కోసం మనం ఇలాగైతే చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టేసుకొని ఒక షేప్ తీసుకురావడానికి ఇలాగైతే ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో ఇలాగా వాటిని తీసేసుకొని ఇలా మంచిగా సో 2 పార్ట్స్గా వాటిని ఇలా మడత పెట్టేసి ఇలా రుద్దుకుంటే సో మనం ఆ షేప్లోకి తీసుకొస్తే సరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. ఇలా అన్నింటిని కూడా చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు చికెన్ డ్రమ్స్ అన్నింటిని అయితే ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటూ తీసేసుకోవడం అంతేనండి. చాలా అంటే చాలా బాగుంటాయి, ఒక్కసారి ట్రై చేయండి. సో పిల్లలకు కూడా ఇలాగా చేసి పెట్టండి, మంచిగా తినేస్తారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా టమాటా కెచప్లో అద్దుకొని తినండి, ఇంకా అంటే చాలా బాగుంటుంది. సో నేనైతే మేమందరం అయితే ఇలాగ మంచిగా తినేసామన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే పిచ్చగా నచ్చేసాయి అనమాట. మా ఆరుగాడికి కూడా మంచిగా నచ్చేసాయి. ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి.